మహాభారతం అంత గొప్పది. ఏ బంధాన్నైనా నిలబెడుతుంది మహాభారతం. మహాభారతం అందరూ వినాల్సింది. చిన్నలు, పెద్దలు, యువత, పెద్దవాళ్ళు, వృద్ధులు, వయసులో ఉన్నవాళ్ళు, భార్య భర్తలు, బంధాలు ఎన్ని ఉన్నాయో అన్ని బంధాలతో వచ్చి ఇక్కడ కూర్చొని వినాలి మహాభారతం. అర్థమవుతుంది. ఇంకెంత గొప్పగా చెప్తారో అన్నదమ్ముల బంధం గురించి చాలా గొప్పగా చెప్తుంది మహాభారతం. కాబట్టి అన్నదమ్ములారా, ఇప్పటిదాకా వైరం పెట్టుకొని ఉంటే దయచేసి ఈరోజు ఫోన్ చేసుకోండి, మాట్లాడండి. ఏమి పోదండి, మీ ఆస్తులు ఏమి తరిగిపో, మీ బంధం నిలబడుతుంది. మీరు ధర్మాత్ములని ధర్మదేవతకు తెలుస్తుంది. మీ పూర్వజన్మలు ఉన్న పాపాలు పటాపంచలైపోతాయి. ఎవరికి తగ్గుతున్నారండి మీరు? తమ్ముడు మాట్లాడకపోతే అన్న పెద్దరికాన్ని వహించి అన్న ఫోన్ చేయడంలో పోయేది ఉందండి. అన్నకి ఏమన్నా కిరీటం ఉందా మీద? ఏమి లేదు కదా. ఇంకా గౌరవం పెరుగుతుంది అన్నగారి. ఒరే తమ్ముడు, ఏమనుకున్నాను రా, మన బంధం గొప్పదిరా, దొరకదిరా, ఈ రక్త సంబంధమురా, ఏదో మాట అన్నాను రా, మన్నించరా అని అన్నంత మాత్రాన తమ్ముడు ఊరుకుంటాడా? అన్న తనకే నువ్వు అలా అనద్దే, నేను మాట్లాడుతూ నువ్వేమనుకుంటావు, నేను మాట్లాడలేకపోయినన్నా, నన్ను మన్నించి అని ఆ ఉత్తర క్షణంలో దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకోలేడా? పట్టకపోయినా అన్నాని కౌగిలించుకోడా? ఆ కౌగిలింత ఎంత బలమైన నిజంగా. అన్నాదమ్ముల కలయిక, అన్నాదమ్ముల కౌగిలింత, అన్నాదమ్ములం కూర్చొని మాట్లాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందండి. అన్న కష్టాల్లో ఉన్నాడు, తమ్ముడు ఆదుకోవాలి. తను అమ్ముకోనైనా తమ్ముడు ఆదుకోవాలి. అన్న తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు, అన్న అమ్ముకోనైనా కాపాడుకోవాలి. అమ్మలాగా అమ్మ, నాన్న, అన్నే ఇంటికి పెద్దవాడే. తగ్గిమ్మంటే ఇదేం లేదు. అన్నాదమ్ములు ఏకంగా ఉంటే ఎవ్వడి దృష్టి మీద పడదు, ఎవ్వడేమీ చేయలేడు మనల్ని. కాబట్టి దయచేసి ఓ అన్నాదమ్ములారా, ఎక్కడైనా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మారండి, ఫోన్ చేయండి, మహాభారతం వినడానికి రండి. మనలో ఉన్నదంత కల్మషాలు పొడగొడుతుంది మహాభారతం. అంత పరమాద్భుతమైన మహాభారతం. ఒకవేళ మీకు మాట్లాడుకోవటానికి మీకు అహంకారాలు అడ్డొస్తే, మీ ఆత్మ వంచన చేసుకోలేకపోతే రండి, ఒక్క వారం రోజులు కంటిన్యూ వచ్చి ఇద్దరు వినండి. అన్నదమ్ములారా, ఖచ్చితంగా మహాభారతం మీ ఇద్దరిని కల్పిస్తుంది. మీరు ఒకటైతారు. అది అన్నాదమ్ముల బంధం అంటే చెబుతుంది మహాభారతం. దయచేసి అన్నాదమ్ములారా, ఈరోజు ఫోన్ చేసుకోండి, మాట్లాడండి. అలాంటి వైరం ఉన్న అన్నదమ్ములారా మాట్లాడాలి. రేపటి రోజున మహాభారతంలో మీరు గర్వంగా చెప్పుకోవాలి, మహాభారతం విన్నాం.